అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఆక్సిజన్ అనేటువంటిది మంటలు మండించడానికి తోడ్పడుతుంది. కార్బన్ డయాక్సైడ్ అనేటువంటిది అక్కడ వచ్చేటువంటి మంట యొక్క శక్తిని లేదా ఆ ఇంధనంలో ఆ ఇంధనాన్ని వచ్చే విధంగా కానీ లేదా అక్కడ ఉండేటువంటి మంటని మండడానికి ఉపయోగపడే వస్తువుని అక్కడికి అంటే ఈ కార్బన్ డయాక్సైడ్ అనేటువంటిది వేరు చేయడం అనేటువంటిది జరిగే అవకాశం ఉంది. అదే మిగతా వాయువులకు లేదు. కార్బన్ డయాక్సైడ్ ప్రత్యేకంగా ఆర్పడానికి గల కారణం ఏంటంటే ఆక్సిజన్ అనేటువంటి దాన్ని అక్కడ పూర్తిగా తీసివేస్తుంది అనమాట. అంటే వస్తువులకు మండడానికి సరఫరా అయ్యేటువంటి ఆక్సిజన్ని మంటకి మరి వస్తువుకి మధ్యలో వచ్చేటువంటి ఆక్సిజన్ని అది తీసేసి అంటే దాన్ని ఆ ప్రాంతాన్ని ఆ మంట యొక్క ప్రాంతాన్ని ఈ కార్బన్ డయాక్సైడ్ ఆక్యుపై చేసింది అనమాట. కాబట్టి ఆ కార్బన్ డయాక్సైడ్ ఆక్యుపై చేసిన తర్వాత ఆక్సిజన్ వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి మంటలు ఆరిపోయేటువంటి అవకాశము ఉంటుంది. ఈ విధంగా కార్బన్ డయాక్సైడ్ మంటను ఆక్యుపై చేసింది. ఓకే సార్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు. ఏంటంటే సిరంజిలోకి మందు ఎందుకు వస్తుంది అన్నారు. అయితే యాక్చువల్గా నిజంగా మీరు అన్నట్టుగా రాదు అది. అంటే దానికి ఫస్ట్ డాక్టర్ ఏం చేశారంటే సిరంజిలో నుంచి అంటే మన సిరంజి బుడ్డి ఉంటుంది కదా, సీసా ఉంటుంది కదా, దాంట్లో నుంచి మనం మందును తీసుకోవాలంటే ఫస్ట్ దాంట్లోకి ఎయిర్ని కొంచెం పంపించడం జరుగుతుంది. లేదంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ సెలైన్ బాటిల్స్ కూడా చూస్తాం. సెలైన్ బాటిల్స్ నుంచి లిక్విడ్ బయటికి రావటం అనేటువంటి చూస్తూ ఉంటాం. పాతకాలంలో అయితే దాదాపుగా సీసా సెలైన్ బాటిల్స్ ఉంటే రబ్బర్ బిరడాకి 2 రంధ్రాలు ఉండేది. ఒక రంధ్రం గుండా ఇంజెక్షన్ పెట్టేవాళ్ళు. ఇంజెక్షన్ ద్వారా ఏమవుతుందంటే గాలి లోపలికి పోతూ ఉంటుంది. ఆ గాలి లోపలికి పోయి లోపల నీటిపైన పెండని కలిగిస్తుంటుంది కాబట్టి అది కిందికి రావడం జరుగుతుంది. యాక్చువల్గా ఇక్కడ కూడా సీసా బుడ్డి తీసుకున్నప్పుడు దాంట్లో ప్రకాశం చెప్పండి. ప్రకాశం